హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి లోన్స్ రుణమాఫీ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంతవరకు నిజం, అలాగే ఎప్పుడు చేస్తారు, కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్లా లేదా అనేది వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో ఒక్కసారి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన తర్వాత జెన్యూన్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. అప్పటి నుంచి నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లో వెళ్దాం. మెయిన్ టాపిక్లో వచ్చేసి మనకి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది, రైతులకి రుణమాఫీ చేస్తారు ఈ జనవరి మంత్లో అనేది. సో ఈ జనవరి మంత్లో అయితే రుణమాఫీ చేయడం అయితే దాదాపు అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన మాట్లాడింది మనకి మనకి మినిస్టర్ అయితే మాట్లాడడం జరిగింది. మన నిరంజన్ రెడ్డి సార్ అయితే మాట్లాడారు. దీనిపైన వచ్చేసి ఎంతమందికి ఇస్తారు అనేది పూర్తిగా అయితే అప్డేట్ అయితే రాలేదు. బట్ మనకి రూ. 75,000 నుంచి రూ. 1,00,000 ఎవరికైతే లోన్స్ ఉంటాయో సో వాళ్ళకి మాత్రం ఈ మంత్‌లో మాత్రం రుణమాఫీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఈ నెల 21వ తారీఖున అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎంతమందికి వస్తుంది, అలాగే ఏంటి దానికి అప్లై చేసుకున్న ప్రాసెస్ ఏంటనేది 21 తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మీకైతే కొంచెం డౌట్ అయితే రావచ్చు, కొత్త పాస్ పుస్తకాల లోన్ రుణమాఫీ జరుగుతుందా లేదనేది. ఒకవేళ మీరు 2023లో అంటే రీసెంట్లీ టైం అంటే డిసెంబర్ ఎండ్‌లో అయినా ఈ జనవరి మధ్యలో తీసుకుంటే మాత్రం మీకైతే రుణమాఫీ చేయడం జరగదు. మీరు 2022లోనే జనవరి మంత్ గానీ, ఫిబ్రవరి మంత్ గానీ, ఆ మధ్యలో జూలై మధ్యలో ఎక్కడైనా సరే తీసుకుంటే మాత్రం మీకైతే రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇప్పుడే తీసుకుంటే మాత్రం ఈసారి అయితే మీకైతే రుణమాఫీ చేయడంలో జరగదు. ఈ ఫస్ట్ విడతలో. సెకండ్ విడతలో ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఫస్ట్ విడతలో అయితే ఉండదు. అలాగే మన ఫ్యామిలీలో ఒక 10 ఎకరాలు ఉంటాయనుకో, 10 ఎకరాలకొచ్చేసి మన అంటే చ కొడుకులుంటారు కదా! సో వాళ్ళకైతే పనిచేసిన తర్వాత వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉంటది కదా! సో వాళ్ళు కూడా లోన్ తీసుకునే ఉంటారు. బట్ వాళ్ళకైతే రుణమాఫీ జరుగుతుందా లేదా అనేది ఒక్కసారి మనకి అప్డేట్ వచ్చిన తర్వాత మీకైతే చెప్తాను. దాదాపు అయితే ఫ్యామిలీలోకి ఎవరికైనా ఒక్కళ్ళకి మాత్రమే రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ రూ. 75,000 అనుకుంటే ఒకే ఇంట్లో నలుగురుంటే వాళ్ళకి రూ. 3,00,000 లోన్‌కి తీయడం జరుగుతుంది. సో దానిపైన వచ్చేసి మనకి పూర్తి అప్డేట్ అయితే రాలేదు. సో అప్డేట్ వచ్చిన తర్వాత మీకోసం ఒక వీడియో అయితే చేస్తాను. మీరైతే ఆ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అలాగే మనకి రైతు బంధుకి సంబంధించిన డబ్బులు వస్తుందా రావట్లేదా అడుగుతున్నారు కామెంట్‌లో. సో నేను మార్నింగ్ ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో వచ్చేసి పూర్తి వివరాలతో చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరైతే ఆ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి కంపల్సరీగా. సో ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కి మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి పూర్తి అప్డేట్ రావాలి అనుకుంటే మాత్రం ఈ మంత్‌లో వచ్చేసి మనకి 20 తారీఖు నుంచి 24 తారీఖు మధ్యలో అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి అప్డేట్ వస్తుంది. సో అప్పుడు వచ్చిన తర్వాత మీకోసం ఇంకో వీడియో అయితే చేస్తాను. అప్పుడైతే మీ పేరు ఉందా లేదా లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అప్పటికి. సో ఆ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా అని మీరైతే సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కి అయితే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.